హాయ్ ఎవ్రీవన్, మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఫేక్ సిగ్నల్స్ వల్ల నష్టపోతూ ఉన్నారా? అయితే ఈ వీడియోలోని కాన్సెప్ట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు చేసే ట్రేడింగ్ స్టాక్స్లో అయినా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా, కమోడిటీస్లో అయినా, కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీలో అయినా కూడా మోర్ దెన్ 95% ఆఫ్ ద ట్రేడర్స్ చార్ట్ ప్యాటర్న్సే యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి చార్ట్ ప్యాటర్న్స్లో నా లాస్ట్ వీడియోలో ట్రయాంగిల్ ప్యాటర్న్లో వచ్చే ఫేక్ సిగ్నల్స్ ఏంటి, వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం డబుల్ బాటమ్ ప్యాటర్న్లో వచ్చే ఫేక్ సిగ్నల్స్ గురించి నేర్చుకుందాం. యూజువల్గా డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఒక బై సిగ్నల్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అయితే మనం డబుల్ బాటంలోని ఫేక్ సిగ్నల్స్ కూడా తెలుసుకుంటే ఎక్కడ బై చేయాలో కాకుండా ఎక్కడ హోల్డ్ చేయాలో కూడా మీకు తెలుస్తుంది. సో ఇలాంటి ఫేక్ సిగ్నల్స్ని కనుక్కోవడం వల్ల మనం లాస్ అయ్యే ప్రాబబిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మీరు ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎనీ టైం ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నారు అని అంటే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మనం ప్యాటర్న్ 1లో ట్రయాంగిల్ ప్యాటర్న్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు నేర్చుకోబోయే ప్యాటర్న్ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. సో లాస్ట్ ప్యాటర్న్ కి సఫకేషన్ అనే నేమ్ పెట్టాను కదా. సో డబుల్ బాటమ్ ప్యాటర్న్ కి స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే నేమ్ పెట్టాను. ఎందుకు అంటే డబుల్ బాటమ్ ప్యాటర్న్ యూజువల్ గా మనకి ఫామ్ అవుతున్నప్పుడు క్యాండిల్ స్టిక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇలా మనకు ఒక ఫస్ట్ బాటమ్ ఫామ్ అయిన తర్వాత రెండోసారి కూడా ఆ బాటమ్ ని టెస్ట్ చేసి మళ్ళీ హయ్యర్ లెవెల్స్ కి వెళ్తూ ఉండొచ్చు. దీనికి వాల్యూమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే యూజువల్ గా వాల్యూమ్స్ అనేవి డిక్రీజ్ అవుతూ పబ్లిక్ ని ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ టెక్నికల్గా మనం దీని యొక్క రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే సమ్వేర్ ఇక్కడ మనం నెక్ లైన్ డ్రా చేసుకుని ఈ నెక్ లైన్ పైన గనక క్లోజ్ అయింది అంటే చాలా మంది డబుల్ బాటమ్ యొక్క ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పి ఈ లెవెల్స్లో బై చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ బై చేస్తారో ఇక్కడ ఒక ట్రాప్ అనేది క్రియేట్ చేయబడుతుంది. సో ఇలాంటి ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా ఇలాంటి బిగ్ ఫాల్ని చూసి చాలా పెద్ద లాసెస్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సో మరి ఇలాంటి ట్రాప్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అయితే లాస్ట్ వీక్ నేను హౌ టు ట్రేడ్ ఫాల్స్ సిగ్నల్స్ అనే ఒక వీడియో కూడా చేశాను. సో దాంట్లోనే మనం స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాము. ఒక స్టాక్ కానీ లేదా ఇండెక్స్ కానీ ఫాల్స్ సిగ్నల్స్ క్రియేట్ చేసే ముందు చాలా పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇలా ఎప్పుడైతే బిగ్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ బ్రేక్అవుట్స్ వస్తూ ఉంటాయో అలాంటప్పుడు ఫాల్స్ సిగ్నల్స్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఎందుకు అంటే ఇక్కడ చాలా స్పీడ్ ఉండడం వల్ల పబ్లిక్ వాళ్ళు ట్రేడ్ చేయాల్సిన అమౌంట్ కంటే కూడా చాలా ఎక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తారు. తర్వాత ట్రాప్లో ఇరుక్కుపోయి నష్టపోతూ ఉంటారు. సో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే మనకి ఇలాంటి ఒక బిగ్ అప్ మూవ్ వచ్చిందో ఖచ్చితంగా అది ట్రాపే అవుతుంది. అయితే మరి ట్రాప్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దీనికి మనకి హెల్ప్ అయ్యేది ఏంటి అంటే బొలింజర్ బ్యాండ్. ఎస్పెషల్లీ డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ని కనుక మనం బొలింజర్ బ్యాండ్ కాంబినేషన్స్తో అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ ఇలా పడిపోతూ ఫస్ట్ బాటమ్ ఫామ్ చేస్తాయో అలాంటప్పుడు యూజువల్గా బొలింజర్ బ్యాండ్ బయట అంటే లోవర్ బొలింజర్ బ్యాండ్ దగ్గరలో ట్రేడ్ అవుతూ కిందకి వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత బొలింజర్ బ్యాండ్ లోపలికి వచ్చి మళ్ళీ ఈ మీడియన్ లైన్ని టచ్ అయ్యి ఇంకా స్టిల్ బొలింజర్ బ్యాండ్లోనే ఉంటూ సపోర్ట్ తీసుకొని అంటే డబుల్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ నెక్ లైన్ పైన క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు బై చేయాలి అని మనం అనుకుంటూ ఉంటాం. సో ఒక మంచి బొలింజర్ బ్యాండ్ ఫార్మేషన్తో డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఎక్కువ సక్సెస్ అయ్యింది ఎప్పుడు అని అంటే ఈ పైన మనకి అప్పర్ బొలింజర్ బ్యాండ్ ఉంది కదా, ఈ అప్పర్ బొలింజర్ బ్యాండ్ కంటే కింద గనక ఓపెన్ అయ్యి తర్వాత అప్పర్ బొలింజర్ బ్యాండ్ పైన క్లోజ్ అయింది అని అంటే అలాంటప్పుడు సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వెరాజ్ మనకి ఇలాంటి డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఈ నెక్ లైన్ ఇలా ఉన్నప్పుడు ఒకవేళ ఈ పైన ఉన్న అప్పర్ బొలింజర్ బ్యాండ్ ఏదైతే ఉందో దాని పైన గనక డైరెక్ట్గా ఓపెన్ అయింది అనుకోండి ఏదైనా స్టాక్ ప్రైజెస్ అండ్ అలాగే పైకి వెళ్తున్నాయి అని అనుకోండి, అది ట్రాప్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఓపెనింగ్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఓపెనింగ్ కనుక అప్పర్ బొలింజర్ బ్యాండ్ కంటే కింద ఉంది అని అంటే అది రైట్ ప్యాటర్న్ అని మనం అనుకోవచ్చు, పైకి వెళ్తుంది అని అనుకోవచ్చు. బట్ ఒకవేళ ఈ అప్పర్ బొలింజర్ బ్యాండ్ కంటే పైన మార్కెట్ ఓపెన్ అయ్యి లేదా ఒక స్టాక్ ఓపెన్ అయ్యి ట్రేడ్ అయితే పైకి వెళ్ళింది అని అంటే అలాంటప్పుడు ఆ రోజు అదొక ట్రాప్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు వేదాంత యొక్క చార్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ స్టాక్ ప్రైస్ ఇలా పడిపోయి ఫస్ట్ ఒక బాటమ్ ఫామ్ అయింది, తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది, తర్వాత మళ్ళీ ఇంకొక బాటమ్ ఫామ్ అయింది. సో ఇలా రెండు బాటమ్స్ ఫామ్ అయిన తర్వాత ఈ నెక్ లైన్ దగ్గర మనకి పైకి క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇలాంటి సిగ్నల్ వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైజెస్ 1 or 2 days పెరిగినట్టుగా అనిపించింది కానీ టార్గెట్ అనేది రీచ్ అవ్వలేదు అండ్ రివర్స్ అయ్యి స్టాప్ లాసెస్ హిట్ అవుతూ ఉన్నాయి. సో మరి ఇలాంటప్పుడు బొలింజర్ బ్యాండ్ వర్కౌట్ అయిందా లేదా, ఏం చెప్పింది అసలు బొలింజర్ బ్యాండ్ అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో ఎప్పుడైతే మనకి బొలింజర్ బ్యాండ్ ఈ చార్ట్కి
యాడ్ చేసామో స్టాక్ ప్రైస్ ఇలా 2 సార్లు బాటమ్ అయ్యాయి కదా. బాటమ్ అయిన తర్వాత ఈ నెక్ లైన్ పైన కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఈ నెక్ లైన్ బ్రేక్ అవుతుందో, అంటే మనకి బ్లూ కలర్ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అలాంటప్పుడు మనం ఓపెన్ అనేది బొలింజర్ బ్యాండ్ బయట చూస్తున్నాము. అందుకని ఇది ఫాల్స్ సిగ్నల్ అవుతూ రివర్స్ అయి పడిపోయింది. ఇలాంటి డబుల్ బాటమ్ ప్యాటర్న్ కనుక బ్రేక్ అయింది అని అంటే ఆల్మోస్ట్ టార్గెట్ ఇక్కడ దాకా ఉంటుందన్నమాట. సో ఇన్ని పాయింట్స్ మనకి పైకి వెళ్లాల్సింది జస్ట్ కొన్ని పాయింట్స్ మాత్రమే వెళ్ళి మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోతూ ఉంది. అయితే ఇది ఫాల్స్ సిగ్నల్ అని చెప్పి ముందుగానే మనం ఎలా ఐడెంటిఫై చేయగలం అంటే ఓపెనింగ్ అనేది బొలింజర్ బ్యాండ్ బయట ఉండడం వల్ల ఇది మోస్ట్లీ స్పీడ్ ఎక్కువైపోయింది కాబట్టి ఫాల్స్ సిగ్నల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మనం ముందుగానే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మీకు బీపీసీఎల్ యొక్క చార్ట్ చూపిస్తున్నాను. సో బీపీసీఎల్ యొక్క 15 మినిట్ చార్ట్లో యాక్చువల్గా ఇలాంటి డబల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. డబల్ బాటమ్ ఫామ్ అయిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చినట్టుగా వచ్చింది, కానీ ఇక్కడ మనం ఓపెన్ అబ్జర్వ్ చేస్తే చాలా పైన ఓపెన్ అయ్యి ఇలా కిందకి పడింది. యాక్చువల్గా దీని పైకి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి ఈ లెవెల్స్ దాకా మనకు వెళ్ళాలి. కానీ ఎందుకు ఫెయిల్ అయింది? దీనికి ఒకసారి మనం బొలింజర్ బ్యాండ్ అప్లై చేసి చూస్తే బొలింజర్ బ్యాండ్ యొక్క అప్పర్ బొలింజర్ బ్యాండ్ లెవెల్ ఇక్కడ ఉంది, దీనిపైన డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఇది ఒక ఫేక్ సిగ్నల్ ఇక్కడ క్రియేట్ చేస్తుంది. జస్ట్ కొన్ని గంటల పాటు ఆ లెవెల్స్లో ట్రేడ్ అయినా కూడా క్లియర్గా ఫాల్ సిగ్నల్ అయ్యి మనకి ఇలా పడిపోతూ ఉందన్నమాట. సో చాలా పెద్ద ట్రాప్ కదా ఇది. అందుకోసమే ఇలాంటి ట్రాప్స్ ఉండకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే డబల్ బాటమ్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ అబ్జర్వ్ చేస్తున్నామో ఆ బ్రేక్అవుట్ అంటే ఈ లెవెల్స్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం బై చేయాలనుకుంటాం కదా. అలాంటప్పుడు బొలింజర్ బ్యాండ్ని యాడ్ చేసి బొలింజర్ బ్యాండ్ లోపల నుంచి బయటకు వస్తుంది అని అనుకోండి, అలాంటప్పుడు మనం దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ డైరెక్ట్గా బొలింజర్ బ్యాండ్ పైన ఓపెన్ అయ్యి ఇంకా పైకి వెళ్తున్నా లేకపోతే కిందకు వస్తున్నా మోస్ట్లీ ట్రాప్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒకసారి కొన్ని సక్సెస్ఫుల్ ట్రేడింగ్ ప్యాటర్న్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే టీసీఎస్లో మనకి ఇలాంటి డబల్ బాటమ్ ప్యాటర్న్ వచ్చింది. సో డబల్ బాటమ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ దాని బ్రేక్అవుట్ వచ్చే టైంకి మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ అనేవి అప్పర్ బొలింజర్ బ్యాండ్ కంటే కింద ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ మెల్లగా గ్రో అవుతూ వెళ్ళాయి కాబట్టి ఇది ఒక రైట్ సిగ్నల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాటా మోటార్స్లో కూడా మనం సిమిలర్గా స్టాక్ ప్రైస్ ఇలా డబల్ బాటమ్ ఫార్మేషన్ అయిన తర్వాత ఈ నెక్ లైన్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళేటప్పుడు బొలింజర్ బ్యాండ్ లోపలే మనకి బ్రేక్అవుట్ వచ్చింది. అంటే ఓవర్ స్పీడ్గా స్టాక్ ప్రైజెస్ పెరగట్లేదు. ఎప్పుడైతే ఓవర్ స్పీడ్గా పెరుగుతున్నాయో చాలా మంది పబ్లిక్ టెంప్ట్ అవుతారు, ఫాల్ సిగ్నల్స్లో ఇరుక్కుంటూ ఉంటారు. సో ఇది నార్మల్ స్పీడ్లోనే వెళ్తుంది కాబట్టి బొలింజర్ బ్యాండ్ లోపలే ఉంది కాబట్టి ఈజీగా ఇది టార్గెట్స్ని రీచ్ అవ్వగలిగింది. అండ్ నెక్స్ట్ ఇండస్ ఇండియా బ్యాంక్ యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా మనకి ఫస్ట్ ఇక్కడ ఒక బాటమ్ ఫామ్ అయింది అండ్ సెకండ్ బాటమ్ ఫామ్ అయింది. ఈ 2 బాటమ్స్ని టచ్ చేస్తూ నెక్ లైన్ ఉంది కదా, ఈ నెక్ లైన్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యేటప్పుడు మనం ఈ క్యాండిల్ కనుక అబ్జర్వ్ చేస్తే బొలింజర్ బ్యాండ్ లోపలే ఓపెన్ అయ్యి పైకి మనకి క్లోజ్ అయింది. సో ఇది క్లియర్గా ఒక మంచి ప్యాటర్న్, ఈజీగా పైకి వెళ్తూ మనకి టార్గెట్స్ హిట్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఐఈఎక్స్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేసినా కూడా ఇలా మనకు ఒక ఫస్ట్ బాటమ్ ఫామ్ అయ్యి తర్వాత సెకండ్ బాటమ్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ వచ్చేటప్పుడు చాలా పెద్ద క్యాండిల్ వచ్చింది, కానీ బొలింజర్ బ్యాండ్ లోపలే ఓపెన్ అయింది అండ్ అలాగే పైన క్లోజ్ అయింది. కాబట్టి మనకి ఈ స్టాక్ ప్రైస్ ఒక ఫ్యూ అవర్స్ ఇక్కడ టెస్ట్ చేసినా కూడా మళ్ళీ మంచి టార్గెట్స్ మనకి రీచ్ అవుతూ కనబడుతూ ఉంది. సో ఇలా ఎప్పుడైతే మనకి బొలింజర్ బ్యాండ్ లోపల ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవుతూ అండ్ మనకి ఇక్కడ నెక్ లైన్ ఏదైతే ఉందో ఆ నెక్ లైన్ పైన క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు మనం డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ని సక్సెస్ఫుల్గా బిలీవ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఫాల్ సిగ్నల్ ఐడెంటిఫికేషన్లో కొన్ని సార్లు మనకి మంచి సిగ్నల్స్ కూడా మిస్ అవ్వచ్చు. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక ప్రిడిక్షనే కానీ 100% ఎక్యురసీతో ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అన్నది కాదు. సో ఇక్కడ ఫైనల్గా మనం ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్ అబ్జర్వ్ చేసినా కూడా మనం ఇక్కడ ఫస్ట్ బాటమ్ ఫామ్ అయింది, తర్వాత సెకండ్ బాటమ్ ఫామ్ అయింది అండ్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో బొలింజర్ బ్యాండ్ లోపల నుంచి బ్రేక్అవుట్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ పైన మనకి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపెనింగ్ అనేది లోపలే ఉంది కాబట్టి ఈజీగా మనకి స్టాక్ ప్రైస్ అనేవి పైకి వెళ్ళాయి. అప్పుడప్పుడు కొంతవరకు రీటెస్ట్ జరిగినా సరే టార్గెట్స్ని హిట్ అవుతూ ఉంటాయి. సో ఇలా మనం డబుల్ బాటమ్ ప్యాటర్న్లో వచ్చే ఫేక్ ప్రైస్ యాక్షన్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్యాటర్న్లో వచ్చే ఫేక్ ప్రైస్ యాక్షన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు తెలిసిన ట్రేడర్స్ అందరికి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. హోప్ ఈ వీడియో నుంచి మీరు ఏదైనా కొత్త పాయింట్ నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.